నేను కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. యా షూర్. ఫస్ట్ థింగ్ ఏంటంటే మన సీఎం గారు సిఇఓ గారు ఆయనకి సిఇఓ అయినప్పుడు మొత్తం ప్రైవేటైజ్ చేయడం తప్ప ఆయన కొత్తగా ఏం చేయలేరు కూడా. సో మనం ఆయన ఎన్నుకున్నాం కాబట్టి ఇది మన బాధ్యతగా మనం తీసుకోవాలి ఈ ఫైట్ని. సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి వైరల్ ఫీవర్ వచ్చినా ఇంకొకరికి ఇంకొక ఫీవర్ వచ్చినా ఏదొచ్చినా కూడా వాళ్ళు హైదరాబాద్కి ప్రైవేట్ హాస్పిటల్కి పరిగెడతారు. ఇక్కడ మాత్రం ఒక ప్రజాప్రతినిధి అంటారు జనాలు మాకు ఓట్లేసి గెలిపించారంటారు, కానీ జనాలు వెళ్ళే హాస్పిటల్స్కి మాత్రం వెళ్ళరు. సో మీరు అక్కడికి వెళ్తే మీరు పెట్టుకోగలరు, మీరు వెళ్తారు. మామూలు సామాన్య ప్రజలు మాలాంటి సామాన్య ప్రజలు మేము ఎక్కడికి వెళ్ళాలి, అదొకటి. ఇంకొకటి ఏంటంటే చాలామంది మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్ పిల్లలకి డాక్టర్ అయ్యి సేవ చేయాలి అనే ఆలోచన ఉన్న పిల్లలు చాలామంది ఉంటారు. డబ్బులు సంపాదించాలనే పిల్లలు ఉంటారు, సేవ చేయాలి అనే పిల్లలు కూడా ఉంటారు. ఎంపతి అనేది డాక్టర్లో ఉంటుంది కాబట్టి వాడు డాక్టర్ అవుదాం అనుకుంటాడు. సో ఈ వాళ్ళ ఆశయాల్ని కూడా చంపేయడానికే ప్రయత్నిస్తుంది ఈ ప్రభుత్వం. ఇది కరెక్ట్ కాదు. నెక్స్ట్ థింగ్, మీరు సరే థ్యాంక్ యూ. పవన్ కళ్యాణ్ గారు చెప్పావు, ఆయన వెళ్ళే ఫ్లైట్ కూడా ప్రైవేట్ ఫ్లైటే, ఒక్కడే వెళ్తాడు. ప్రైవేటైజేషన్ ఆఫ్ ది మెడికల్ కాలేజ్ సంబంధించి ఒక పని ఏంటంటే రైట్ టు యాక్ట్ కింద కేపీఎంజీ ఏం రిపోర్ట్ ఇచ్చింది, ఆ రిపోర్ట్ ఆధారంగా ఈ స్టేట్ ఒక కమిటీ ఏర్పాటు చేసింది. ఆ కమిటీ ఏం చెప్పింది అనే దానికి మీద రైట్ టు యాక్ట్ అప్లై చేశాను. అదేవిధంగా ఒక సామాజికవేత్తగా ప్రైవేటైజేషన్ ఆఫ్ ది మెడికల్ కాలేజెస్ని వ్యతిరేకిస్తూ నేను హైకోర్టులో పిల్లు వేశాను. ఇది మీ అందరికీ చెప్పాలని చెప్పేసి ఈ అవకాశం నేను తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. దీని ఆదర్శంగా అంటే నేను వేయాలనుకున్నాను, వేశాను. ఇంకా ఎంతమంది వేస్తే అంత మంచిది. ఇది ప్రజలకి మన విద్యార్థులకి ఉపయోగపడుతుందని చెప్పేసి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. కానీ ఇప్పుడు అదేవిధంగా యుగాలం పాదయాత్రలో నారా లోకేష్ గారు అయితే ఆ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంగట్లో సరుకులాగా కూరగాయలు అమ్మినట్టుగా మెడికల్ కళాశాలలో సీట్లు అమ్మేస్తుంది. మన ప్రభుత్వం మన పాలన 100 రోజుల్లోనే రాగానే మేము అధికారంలోకి రాగానే 100 రోజులని ఈ జీవో నెంబర్ 107 రద్దు చేస్తానని చెప్పినటువంటి నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి ఎక్కడ నిద్రిస్తున్నాడో తెలియట్లేదు. ఆయన అయితే మాటలకే పరిమితం అవుతున్నాడు. సింగపూర్ వెళ్తున్నాను, ఇంకొక దగ్గరికి వెళ్తున్నాడు అంటున్నాడు. ఇలా విదేశాలు తిరగడం తప్పనిచ్చి విద్యాశాఖకు మంత్రిగా ఉన్నాడనే మాట కూడా మర్చిపోయినటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి ఈ రౌండ్ టేబుల్ సమావేశం సందర్భంగా వాళ్ళకి తెలియజేస్తున్నాం. అయ్యా లోకేష్ గారు, విద్యా వ్యవస్థ ఏ విధంగా రన్ అవుతుంది, ఏ విధంగా మీరు మాటలు ఇచ్చారు, మీరు ఇచ్చినటువంటి మాటలే మేము అడుగుతున్నాం. ఈ 17 మెడికల్ కళాశాలను ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తామని చెప్పావు, మరి మీరు ఇచ్చినటువంటి మాట ఏమైంది? ఈ 17 మెడికల్ కళాశాలలో గత ప్రభుత్వంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 50% సీట్లు అమ్మితే ఆ మాటగా నువ్వు ఆ విధంగా చెప్పినటువంటి మాటలు ఏమైపోయినాయి? ఇప్పుడు మీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 50% వాళ్ళు సీట్లు అమ్మారు. నువ్వు ఏకంగా కళాశాలను అమ్మేస్తున్నావు. అక్కడేమో ప్రభుత్వం కళాశాలను అభివృద్ధి కోసం భూసేకరణ చేసి కళాశాలని నిర్మించిన తర్వాత వీళ్ళ నాన్నగారు ఆస్తా, చంద్రబాబు నాయుడు గారు నాన్నగారు ఆస్తా, లేకపోతే వాళ్ళ ఇంట్లో ఆస్తా అని చెప్పి మేము ఈ సందర్భంగా అడుగుతున్నాం. 100 రూపాయలకి లీజ్ అగ్రిమెంట్కి ఇస్తున్నాడంటే ఏ విధంగా కారు చౌకగా 100 రూపాయలకి లీజ్ అగ్రిమెంట్ ఇస్తున్నారు? ఇది P3 కాదు, పబ్లిక్ పీపుల్ పార్ట్నర్షిప్ పేరుతో ఈరోజు విద్యార్థుల్ని, సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ప్రజలు ఏ విధంగా మభ్యపెట్టి మోసం చేస్తున్నారో ఈ యొక్క టీడీపీ ప్రభుత్వం మనం అందరం కూడా ఆలోచన చేయాలి. పబ్లిక్ పీపుల్ పార్ట్నర్షిప్ కాదు, ఇది C3 కమర్షియలైజేషన్, కార్పొరేషన్, కమ్యూనలైజేషన్. ఈ యొక్క ఫార్ములా సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి ఫార్ములాని ఇక్కడ మన రాష్ట్రంలో ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు. ఈ కుర్చీలో కూర్చున్నటువంటి ఈరోజు వైద్య విద్యార్థులు, విద్యను పూర్తి చేసుకున్నటువంటి వారందరూ కూడా ఈరోజు డాక్టర్స్ అందరూ కూడా అయినటువంటి వారిపైన వాళ్ళ నమ్మకం లేకుండా ఈరోజు దేవుళ్ళ చుట్టూ తిరుగుతూ వాళ్ళకి దండం పెట్టిన తర్వాత ఈరోజు ఒక పేషెంట్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి వారికి ట్రీట్మెంట్ చేసే పరిస్థితిలో ఈరోజు మన సమాజం నడుస్తుంది. ఈ పద్ధతిలో కమ్యూనలైజేషన్ ఎంత ప్రయత్నంగా చాలా పూర్తిగా డెప్త్గా నడుస్తున్నటువంటి బీజేపీ ఆలోచన విధానాన్ని మన రాష్ట్రంలో ఈ యొక్క టీడీపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అమలు పరుస్తున్నారు. కాబట్టి మనం అందరం కూడా ఈ యొక్క తీసుకున్నటువంటి రౌండ్ టేబుల్ సమావేశంని ఏదైతే నిర్ణయం ఏకగ్రీవంగా ఏఐసీఎఫ్ రాష్ట్ర సమితిగా మేము కూడా ఈ సందర్భంగా ఆమోదం తెలియజేస్తూ
ప్రత్యక్ష ఆందోళనలకి దానికి దేనికైనా సిద్ధం. కాబట్టి ఆ విధంగా మనందరూ కూడా గమనించాల్సిన విషయం, ఇక్కడ కోట్లకు అమ్ముడుపోతున్నాయా లేకపోతే ప్రభుత్వ కళాశాలలు కార్పొరేట్లకు అప్పగిస్తున్నాడా? ఈ రోజు మనం అందరం కూడా అనారోగ్య పాలైతే ఒక ఆరోగ్యం కోసం మనం ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్కి వెళ్తే అక్కడ మనకు ట్రీట్మెంట్ చేసే డాక్టర్స్ వాళ్ళు క్వాలిఫైడ్ కావట్లేదు. ఈరోజు కోట్లు పెట్టి చదువుకుంటున్నారు, వాళ్ళు సర్టిఫికేట్లు కేవలం సర్టిఫికేట్ల కోసం ఈరోజు కోట్లు పెట్టి ఖర్చు పెట్టి వాళ్ళు సర్టిఫికేట్స్ తెచ్చుకున్నారు, హాస్పిటల్ ఓపెన్ చేసి ఈరోజు కోట్లు సంపాదిస్తారు. కానీ మనకందరికి కూడా తక్కువ ఖర్చుతో మనందరికి కూడా ఆరోగ్యం ఆ విధంగా ఉచితంగా చేసే పరిస్థితి కనిపించట్లేదు. కాబట్టి అందరం కూడా చాలా పెద్ద ఎత్తున విద్యార్థి యువజన సంఘాలు కలిసి వచ్చేటువంటి విద్యార్థి సంఘాలు అందరినీ కూడా ఏఐఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐ మేమందరం కూడా అన్ని విద్యార్థి సంఘాలు యువజన సంఘాలు అందరినీ కూడా కలుపుకొని ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఈ సమావేశం తర్వాత మేము కూడా మాట్లాడుకొని ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని ఏ విధంగా అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని ప్రైవేటు 17 మెడికల్ కళాశాలలు ఉన్నాయి, ఆ కళాశాలను ప్రత్యక్షంగా మేము కూడా అక్కడికి వెళ్ళి సందర్శించి ఉద్యమానికి శ్రీకారం చుడతామని చెప్పి సందర్భంగా ఈ సమావేశం తరఫున మీకు అందరికీ కూడా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. చివరిగా డాక్టర్ కాళేశ నెల్లూరు డాక్టర్ గారు వారు 2 నిమిషాలు మాట్లాడతారు. తర్వాత నేను అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా ఓపికగా చాలాసేపు కూర్చున్నారు. చివరిలో కె శ్రీనివాస్ వందన సమర్పణ చేస్తారు. సార్, ఇక్కడ సభకు నమస్కారం. చాలామంది పెద్దలు మాట్లాడారు. యాక్చువల్గా మా నెల్లూరు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేసింది డాక్టర్ పివి రమేష్ గారు అప్పుడు హెల్త్ సెక్రటరీగా ఉన్నప్పుడు ఇచ్చినటువంటి జీవో నెంబర్ 53 జీవో నెంబర్. ఎందుకంటే మేము అక్కడ అప్పటికి ఏంటంటే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ హాస్పిటల్ పనిచేస్తున్న డాక్టర్స్గా మమ్మల్ని ఏంటంటే అసిస్టెంట్ ప్రొఫెసర్గా దాంట్లో మళ్ళీ అబ్జర్వ్ చేసుకున్నారు. ఆ జీవోని బట్టి సార్ ఇచ్చిన జీవోని బట్టి అక్కడ కొత్త మెడికల్ కాలేజ్ ఏర్పడింది. ఇక్కడ సార్ చెప్పిన విషయాలు అన్నిటితో కూడా నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. ప్రమోటివ్, ప్రివెంటివ్, క్యూరేటివ్ అండ్ ఆల్సో రిహాబిలిటేటరీ ఈ ఫీల్డ్స్లో వచ్చేసి మనం చాలా డెవలప్ కావాల్సిన అవసరం అండి. అది కూడా ఏంటంటే పబ్లిక్ సెక్టర్లోనే గవర్నమెంట్ అధ్యయనంలోనే ఇవన్నీ కూడా జరగాలి. కాబట్టి క్యూరేటివ్ ఆస్పెక్ట్లో కేవలం 20% మాత్రమే ఉన్నటువంటి వర్క్ ఏదైతే ఉందో క్యూరేటివ్ ఆస్పెక్ట్ అనేది, అదివరకు 80% ఏంటంటే ప్రివెంటివ్ వర్క్గా ఉంటుంది. ఆ ప్రివెంటివ్ అనేది గాలికి వదిలేశారు. కేవలం క్యూరేటివ్ ఆస్పెక్ట్లో ఉండేటటువంటి ప్రైవేటైజేషన్ అనేది ల్యూక్రేటివ్ బిజినెస్ కాబట్టి దాన్ని ఆ విధంగా ప్రమోట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి దీనికి సంబంధించి అన్ని ప్రజా సంఘాలు కూడా ముందుకు వచ్చి దీని గురించి పట్టించుకోవాలని చెప్పేసి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. రమేష్ గారు ఆయన బార్ కౌన్సిల్లో రిజిస్టర్ చేశారు. మొదటి కేసు ఇది వాదించబోతున్నామని చెప్పారు. కె శ్రీనివాస్ వందన సమర్పణ. మిత్రులారా, రాష్ట్రంలో చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అయినటువంటి ఒక ప్రజలకి ఒక ఇబ్బంది కలిగినటువంటి అంశాన్ని తీసుకొని ఇవాళ జన విజ్ఞాన వేదిక, ప్రజారోగ్య వేదిక పీపుల్ వాయిస్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పేసి ఏర్పాటు చేసినటువంటి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి విచ్చేసి మీ అందరి అమూల్యమైనటువంటి సలహాలు, సూచనలు, అదేవిధంగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మీరు ఏదైతే తోడ్పాటును అందిస్తారని వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో జన విజ్ఞాన వేదిక, ప్రజారోగ్య వేదిక 26 జిల్లాల్లో చేసే కార్యక్రమాల్లో కూడా మీరు అందరూ తోడ్పాటును అందిస్తారని, అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసి మనందరినీ ఒక ఉద్యమానికి కార్యోన్ముఖం చేసే విధంగా మాట్లాడినటువంటి డాక్టర్ పివి రమేష్ గారికి జన విజ్ఞాన వేదిక మాజీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ గేయానంద్ గారు, ప్రజారోగ్య వేదిక అధ్యక్ష కార్యదర్శులు ఎంవి రమణయ్య గారు, కామేశ్వరరావు గారు, విజయప్రకాష్ గారు, వర్కింగ్ సెక్రటరీ విజయప్రకాష్ గారు, అదేవిధంగా వివిధ ప్రజా సంఘాల నుండి వచ్చేసినటువంటి యూటీఎఫ్ అధ్యక్షులు నక్కా వెంకటేశ్వర్లు గారు, అదే డాక్టర్ వసుంధర గారు, అదేవిధంగా అసిస్టెంట్ రిజిస్ట్రార్గా వర్క్ చేసి రిటైర్ అయినటువంటి కోటేశ్వరరావు గారు, ఏపీఎంఎస్ఆర్ నుంచి విచ్చేసినటువంటి కృష్ణయ్య గారు, ట్యాక్స్ పేయర్స్ నుంచి వచ్చినటువంటి ఆంజనేయులు గారు, అదేవిధంగా సామిరెడ్డి గారు కూడా వచ్చేళ్ళారు. ఆయన రిటైర్డ్ ప్రిన్సిపల్ శాతవాహన కాలేజ్ సామిరెడ్డి గారు, ఎల్ఐసి నుంచి వచ్చినటువంటి సుధాకర్ గారు, అదేవిధంగా వివిధ ప్రజా సంఘాల నుంచి, అదేవిధంగా ఫోకస్ రమేష్ గారు కానీ, మాల్యాద్రి గారు కానీ, సంపత్ శ్రీనివాస్ గారు కానీ, ఐలో నుంచి వచ్చినటువంటి మాధవరావు కానీ, వీళ్ళందరూ, అదేవిధంగా సూర్యారావు గారు, ఎస్ఎఫ్ఐ నేషనల్ లీడర్ ఎస్ఎఫ్ఐ ఐసీ ఘోష్ గారిని తీసుకొచ్చినటువంటి ఎస్ఎఫ్ఐ, ముఖ్యంగా ఇక్కడ ఎస్ఎఫ్ఐ విద్యార్థులందరూ కూడా ఉన్నారు. అదేవిధంగా మెడికోస్ వాళ్ళు మాట్లాడటానికి కొంచెం ఇబ్బంది పడ్డారు కానీ చాలా సమస్యని అర్థం చేసుకున్నారు. వాళ్ళు కూడా మనతో పాటు తోడుంటానికే ఇక్కడికి వచ్చారు వాళ్ళందరికీ. అదేవిధంగా ఈ ప్రోగ్రాం అనగానే
అటు జన విజ్ఞాన వేదిక, ఇటు ప్రజారోగ్య వేదిక రెండు సంఘాలకు సంబంధించినటువంటి లోకల్ కాదు, రాష్ట్రం నుంచి దాదాపు నలుమూలల నుంచి, ప్రతి జిల్లా నుంచి కూడా ఇక్కడికి వచ్చినటువంటి కార్యకర్తలు విజయవాడ జన విజ్ఞాన వేదిక వారికి, ప్రజారోగ్య వేదిక జన విజ్ఞాన వేదిక, ప్రజారోగ్య వేదిక విజయవాడ సిటీ వారికి, అదేవిధంగా మిగతా ప్రముఖులు రామరాజు గారు వీళ్ళందరూ కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇక్కడ విచ్చేసి మీ సహకారాన్ని అందించినందుకు రెండు సంఘాల తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ప్రెస్ కవరేజ్ చేసినటువంటి ప్రెస్ మిత్రులు, ముఖ్యంగా మీడియా చాలా పెద్ద ఎత్తున దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి లైవ్ కూడా ఇచ్చారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ నీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.